హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ పరంగా టాప్ 20 బిట్స్ అనేటటువంటివి 3 సెషన్లో కంప్లీట్ చేస్తున్నాము. ఇది మొదటి సెషన్ అండి. ఇందులో టాప్ 20 బిట్స్, నెక్స్ట్ సెషన్లో టాప్ 20, నెక్స్ట్ సెషన్లో ఇలా టోటల్లీ 3 సెషన్స్ అయితే 20 బిట్స్ పరంగా ఈ విధంగా 60 బిట్స్ అయితే కంప్లీట్ చేద్దాము. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, వీడియోని ముందు వరకు షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వాళ్ళంతా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్. మొదటి ప్రశ్న, గణిత పేటిక నందలి ఈ సామాగ్రి ద్వారా దశాంశ భిన్నాల భావనను బోధించవచ్చు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ నేపియర్ పట్టీలు, క్యూసినేర్ పట్టీలు, ఘనాకారపు కడ్డీలు, డామినో కార్డులు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఘనాకారపు కడ్డీలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రశ్న, క్రింది వానిలో ఈ సామాగ్రి ద్వారా గుణకారం అంటే పునరావృత సంకలనంను సులభంగా చూపగలము. 1 జియో బోర్డు, 2 పెగ్ బోర్డు, 3 క్యూసినేర్ పట్టీలు, 4 నేపియర్ పట్టీలు. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి గాయస్ ఆప్షన్ 2, పెగ్ బోర్డ్. ఓకే, గుణకారం అంటే పునరావృత సంకలనంను సులభంగా మనం చూపేటటువంటి సామాగ్రి పెగ్ బోర్డు ద్వారా మనం సులభంగా చూపగలుగుతాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి సంఖ్యలను పోల్చడంను సులభంగా బోధించవచ్చు మనం. ఆప్షన్ 1 క్యూసినేర్ పట్టీలు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 4 భిన్నాల చట్రం. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్యూసినేర్ పట్టీలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, నాలుగో ప్రశ్న, దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చును. ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 క్యూసినేర్ పట్టీలు, ఆప్షన్ 3 పూసల చట్రం, ఆప్షన్ 4 ఘనాకారపు కడ్డీలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పూసల చట్రం అనేటటువంటిది అది యూజ్ చేసి మనము దశాంశ సంఖ్యల సంకలనం వ్యవకలనం కూడిక తీసివేతలను మనం సులభంగా విద్యార్థులకు పిల్లలకు మనం బోధించవచ్చు. ఓకే, రైట్. ఐదో ప్రశ్న, గణిత పేటిక నందలి ఈ సామాగ్రిలను ఉపయోగించి దశాంశ సంఖ్యల సంకలన వ్యవకలనం సులభంగా ఇప్పుడే వచ్చిందండి. ఓకే, రైట్, పూసల చట్టం అనేది. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఎడార్గడేల్ అనుభవాల శంకువునందు చలనచిత్రాలు కంటే అధిక అమూర్త అనుభవం కల్పించేదేంటి? క్షేత్ర పర్యటనల, ప్రదర్శన వస్తువుల, దృశ్య సంకేతాల, నాటకీకరణ అనుభవాల. ఆరో ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 3 అండి. దృశ్య సంకేతాలు కానీ మనం కానీ కల్పించినట్లయితే ఓకే చలనచిత్రాల కన్నా ఎడార్గడేల్ అనుభవ శంకు పరంగా ఇంకా అధిక అమూర్త అనుభవాన్ని అయితే మనం కల్పించవచ్చు. ఓకే, రైట్. సెవెంత్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘ చతురస్ర వైశాల్యము చుట్టుకొలతలను సులభంగా బోధించవచ్చు. ఆప్షన్ 1 పూసల చట్రం, ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 3 డామినో కార్డులు, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డామినో కార్డులు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఓబీబీ కిట్ నందలి ఈ లెక్కించుట చతుర్విధ బోధించవచ్చు సామాగ్రిని ఉపయోగించి ప్రక్రియలు సులభంగా గుర్తించడానికి. జియో బోర్డా, పెగ్ బోర్డా, బులెటిన్ బోర్డు, నేపియర్ పట్టీలు. 8వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ మనం చూసుకుంటే పెగ్ బోర్డ్ అండి. ఓకే, సెకండ్ వన్. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో నదులు అను ఈ పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం ఏ పటాన్ని యూజ్ చేస్తాం, ఏ మ్యాప్ని యూజ్ చేస్తాం? రాజకీయ పటమా, వాతావరణ పటమా, భౌతిక పటమా, స్కెచ్ పటం? రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. భౌతిక పటం, ఫిజికల్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ని యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రివర్స్ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులకు సంబంధించి పాఠ్యాంశాన్ని పిల్లలకు మనము చాలా ఈజీగా అయితే బోధించవచ్చు. రైట్. 10వ ప్రశ్న, గరిష్ట మరియు కనిష్ట ఉష్ణ మాపకం ఒక వాతావరణ పరికరమా,
సర్వే పరికరమా, దృశ్య శ్రవణ ఉపకరణమా, గ్రాఫిక్ ఉపకరణమా? 10వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వాతావరణ పరికరం అనేటటువంటిదే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 11వ ప్రశ్న ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చే వానికి ఉదాహరణ. ఆప్షన్ 1 మొక్కలు, ఆప్షన్ 2 పాత్ర అభినయం, ఆప్షన్ 3 చర్చలు జరపడం, ఆప్షన్ 4 ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడము. 11వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. 12వ ప్రశ్న విజ్ఞాన శాస్త్ర వాస్తవాలు సమాచారాల మధ్య సంబంధాలను తార్కికంగా చూపడానికి బాగా అనుకూలమైన బోధనోపకరణం ఏమిటి? ఆప్షన్ 1 చార్టులు, ఆప్షన్ 2 నమూనాలు, ఆప్షన్ 3 స్లైడులు, ఆప్షన్ 4 ప్రయోగాలు. 12వ ప్రశ్నకి సరైన సమాధానము చార్టులు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనలో టేప్ రికార్డరు, మైక్రోఫోన్, రేడియోలను ఉపయోగించాడు. అవి ఈ రకానికి చెందిన ఉపకరణాలు. ఏ రకానికి చెందినవి? ఆప్షన్ 1 దృశ్యోపకరణాలు, ఆప్షన్ 2 శ్రవణోపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 4 ఏవీ కావు. రైట్ ఆన్సర్ ఈజ్ 13వ ప్రశ్నకి ఆప్షన్ 2 శ్రవణ ఉపకరణాలు, అంటే వినడానికి హియరింగ్కి యూజ్ చేసేటటువంటి ఉపకరణాలు అనేవి. ఓకేనా, రైట్. 14వ ప్రశ్న విద్యార్థులకు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు. ఆప్షన్ 1 దృశ్యోపకరణాలు, ఆప్షన్ 2 శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 4 సమాచార సాంకేతికత. 14వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రవణ ఉపకరణాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. 15వ ప్రశ్న భౌతిక మరియు సహజ వనరుల అభ్యసనానుభవాలు ప్రధాన వనరు. ఆప్షన్ 1 పాఠశాల, ఆప్షన్ 2 గృహము, ఆప్షన్ 3 సమాజము, ఆప్షన్ 4 తరగతి గది. 15వ ప్రశ్నకి సరైన సమాధానము సమాజము, సోషియల్. ఓకేనా, సొసైటీ అనేటటువంటిది సమాజం అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. 16వ ప్రశ్న చూసుకున్నట్లయితే మాకప్స్ మరియు పప్పెట్స్ ఈ రకానికి చెందినవి. ఆప్షన్ 1 గ్రాఫిక్ ఉపకరణాలు, ఆప్షన్ 2 ప్రదర్శన ఫలికాలు, ఆప్షన్ 3 త్రిమితీయ ఉపకరణాలు, ఆప్షన్ 4 శ్రవణోపకరణాలు. 16వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి త్రిమితీయ ఉపకరణాలు. 17వ ప్రశ్న వచ్చేసి చూసుకున్నట్లయితే ఉదాహరణలలో ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేవి ఏంటంటే ఆప్షన్ 1 స్వంతంగా నమూనాలు తయారు చేయుట, ఆప్షన్ 2 విద్యుదయస్కాంత తరంగాల అధ్యయనము, ఆప్షన్ 3 రేడియో రికార్డింగ్ వినుట, ఆప్షన్ 4 టీవీ నందు సినిమాలు చూడడము. 17వ ప్రశ్నకి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అండి, స్వంతంగా నమూనాలు తయారు చేయడం అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. 18వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే సైన్స్ బోధనలో డిస్ప్లే బోర్డుల ప్రతికూలత. ఆప్షన్ 1 తయారు చేయడానికి ప్రదర్శించడానికి ఎక్కువ శ్రమ కావాలి, ఆప్షన్ 2 విద్యార్థులు తయారు చేసిన నివేదిక ప్రదర్శించడానికి సహాయపడతాయి, ఆప్షన్ 3 మంచి డిస్ప్లేలు అభ్యాసకులను ఆకర్షించి. నెక్స్ట్ ప్రజలకు సంబంధించి ఫోర్త్ ఆప్షన్ మంచి డిస్ప్లేలు అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు పాల్గొనేలా చేస్తాయి. 18వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఓకేనా, తయారు చేయడానికి ప్రదర్శించడానికి ఎక్కువ శ్రమ అయితే అవసరం అవుతుంది డిస్ప్లే బోర్డులో. ఓకేనా, ప్రతికూలత ఇది. 19వ ప్రశ్న ఎడార్గిడేల అనుభవాల శంకునందు ప్రదర్శన దీని కన్నా అమూర్తమైనవి. నాటకీకరణ అనుభవాలు, ఆప్షన్ 2 సవరించబడిన అనుభవాలు, ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, ఆప్షన్ 4 రేడియో రికార్డింగ్. 19వ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి నాటకీకరణ అనుభవాలు అనేది రైట్ ఆన్సర్ అండి. 20వ ప్రశ్న ఈ సెషన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి, మరొక సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా గాయస్. 20వ ప్రశ్న ఎడార్గిడేల్ శంఖానుభవంలో అతి మూర్త దశలోనున్న అనుభవాలు. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, దూరదర్శినిలో విద్యా సంబంధ కార్యక్రమాలు, ఆప్షన్ 4 శబ్ద సాంకేతికాలు. రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సరైన సమాధానము ఆప్షన్ 1 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా గాయస్, ఈ వీడియోలో టాప్ 20 బిట్స్ మెథడాలజీకి సంబంధించి మ్యాథమెటిక్స్ పరంగా డిస్కషన్ చేయడం జరిగింది.
ఇంకా మరిన్ని బిట్స్ అనేటటువంటివి అప్కమింగ్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.